అయోధ్య రామమందిర విరాళాల గోల్మాల్ నిధుల దుర్వినియోగం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్ విరాళాల అవకతవకలపై విచారణ చేస్తోంది. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ కేసులో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. విరాళాల చోరీ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన 8 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ సన్నిహితుడు రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ కూడా ఉన్నారు. అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవ్ కుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ ఇతర నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తన ప్రధాన అనుచరుడు రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ అరెస్ట్ కావడంతో చెంపత్ రాయ్ అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటానికి, వాస్తవాలను నిర్ధారించుకోవటానికి విచారణకు ఆదేశించాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామమందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది. దీంతో 3 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. అయోధ్య రామాలయం నిధుల వివాద వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సిట్ ప్రక్రియను సాకుగా చూపిస్తూ ఆలయానికి సంబంధించిన ఆర్థిక వివరాలను బహిర్గతం చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది. చివరికి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా జిల్లా యంత్రాంగానికి అందిన లేఖకు కూడా సమాధానం ఇచ్చేందుకు ట్రస్ట్ ఒప్పుకోలేదు. మరోవైపు అయోధ్య డొనేషన్ల వివాదం వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విరాళాల దుర్వినియోగంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, సమగ్ర నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాన్ని ఖచ్చితంగా వెలికి తీస్తామని, బాధ్యులను శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు ఈ నెల 19న అయోధ్యకు వెళ్లినప్పుడే అక్కడి వారికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. అయోధ్య ఆలయం ఐక్యతకు, భారతదేశ సనాతన ధర్మ ఐక్యతకు ప్రతీక అని, అయోధ్యపై నిందలు వేయొద్దని సూచించినట్లు చెప్పారు. 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था, अयोध्या हम सब की आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो. और अयोध्या के बारे में जो कदपे समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा, एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था, दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. ఇటు అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇది ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తాము ఈ విషయాన్ని వదిలిపెట్టలేమని చెప్పారు. లక్షల కోట్ల మంది భక్తులు తీవ్రంగా బాధపడ్డారు. ట్రస్ట్ కూడా పరిశీలనలో ఉంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Certainly. This is one of the biggest issue in this country. We cannot leave this issue. Lakhs of crores of believers, they are pained because Ayodhya temple also this theft happened. The trust themselves is in the scanner. Actually, the believers, those who are believing Ayodhya temple, they are pained now. Government has to answer it. Certainly. This is one of the biggest issue in this country.